వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా ఓటమి ఇప్పట్లో మరచిపోలేని జ్ఞాపకం. ఆ మ్యాచ్ అయిపోయి ఎన్ని రోజులు అవుతున్నా ఇంకా ఎవరు ఆ బాధ నుండి పూర్తిగా బయటకు రాలేదు. రోహిత్, కోహ్లీ వంటి లెజెండ్స్ అయితే ఇంకా బ్యాట్ కూడా పట్టనే లేదు. ఫ్యాన్స్ అంతా వారి రాక కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ కాలం మన కోసమో, కోహ్లీ కోసమో, రోహిత్ కోసమో ఆగదు కదా. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నిర్దాక్షిణ్యంగా తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోద్ది. ఆ కాల ప్రవాహంలోనే వరల్డ్ కప్ ముగిశాక వెంటనే ఆస్ట్రేలియాతో సిరీస్ వచ్చిపడింది. అది పూర్తయిన కొన్ని రోజుల వ్యవధిలోనే సౌత్ ఆఫ్రికా టూర్, అక్కడ కూడా ముందుగా T20 సిరీస్లు ముగిశాయి. ఈ రెండు సిరీస్లని ఇండియా కాపాడుకుంటుంది. వరల్డ్ కప్ పోయాక కూడా సగర్వంగా నిలవగలిగింది, పరువు పోకుండా పోరాడగలిగింది. ఒక్క ఓటమితోనే చీకట్లు కమ్మేసిన టీమిండియాకి అంతలోనే ఇన్ని వెలుగులా? ఎవరి విజయాలకి కారణం? ఎవరి కాంతులను తెచ్చిపెట్టింది అంటే వినిపించే ఒకే ఒక్క మాట, సూర్యకుమార్ యాదవ్ కెరియర్ బెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నాడు. అతని ఆటకి తిరుగులేదు. కానీ కేవలం ఇలా ఆడినందుకు మాత్రమే సూర్యాని అందరూ మెచ్చుకోవడం లేదు. అతను ఇంకో అద్భుతం చేశాడు. కష్టకాలంలో తన మనోధైర్యాన్ని చూపాడు. ట్రాక్ తప్పాల్సిన ఇండియాని సక్సెస్ రూట్ లో స్థిరంగా నిలబెట్టాడు. మీడియాకి, అభిమానులకి మొహం కూడా చూపించలేనంత బాధలో సీనియర్స్ వెనుతిరిగితే సూర్య నేనున్నాను అంటూ ముందుకు వచ్చాడు. అతన్ని ఆస్ట్రేలియా టూర్ కి కెప్టెన్ గా ప్రకటించారు. అంతా దుమ్మెత్తిపోశారు. ఆస్ట్రేలియాతో ఫస్ట్ T20లో సెంచరీ కొట్టినా ఇప్పుడెందుకు ఈ ఆట అని అందరూ చీదరించుకున్నారు. సూర్య వాటన్నిటిని భరించాడు. వరుసగా ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ పోయాడు. ప్రేక్షకుల్లో కూడా మార్పు వచ్చింది. మళ్లీ క్రికెట్ ని ఆస్వాదించడం మొదలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ అందరూ యథావిధిగా మ్యాచ్లు చూసేలా చేశాడు. ఇందుకే సూర్య సెంచరీలు మాత్రమే కాదు, అతని మనోనిబ్బరం కూడా టీమిండియాని ఒక సందిగ్ధ స్థితి నుంచి బయటపడేశాయి. ఈ రోజు T20 క్రికెట్ లో సూర్య సృష్టించిన విధ్వంసం శాశ్వతమా అంటే కాదు. ఇంతకు మించిన ఆటగాడు వస్తాడు, ఇంతకు మించిన రికార్డులు పుట్టుకొస్తాయి. కానీ టీమిండియా కష్టకాలంలో ఉన్నప్పుడు మీడియాని, ఫ్యాన్స్ ని, ప్రత్యర్థులని అందరినీ ఫేస్ చేసిన విధానం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనిది. గతంలో ఇలాంటి కష్టకాలమే టీమిండియాకి ఒకసారి వచ్చింది. కెప్టెన్ అజారుద్దీన్ పై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చేసరికి టీమిండియాలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఆ సమయంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్ అనే ముగ్గురు కుర్రాళ్లు ముందుకు వచ్చి బాధ్యత పుచ్చుకున్నారు. మన దేశంలో క్రికెట్ చచ్చిపోకుండా కాపాడారు. కోట్ల మంది అభిమానుల చేత ఇండియా ఇండియా అంటూ కేకలు, అరుపులు పెట్టించారు. ఈ తక్కువ సమయంలో సూర్యకుమార్ యాదవ్ చూపించిన తెగువ దానికి తక్కువ ఏమీ కాదు. అందుకే సూర్యకుమార్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.